బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళును, ఇంతే చెప్తోంది. అది పరదేశికి వెళ్తుందా, పరలోకానికి వెళ్తుందా, ఇంకేదైనా ఉందా అని చెప్పట్లేదు బైబిల్. బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే ఆయన తీర్పు తీర్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని ఉంది. నరకం ఇప్పటికే ఉంది, ఇట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే నరకం మనుషుల కోసం చేయలేదు, ఆయన పడిపోయిన దేవదూతల కోసం చేశాడు. అందులో పరవేయబడుదురు అన్నాడు యేసుక్రీస్తు వారు సువార్తల్లో మీరు చదివితే. అంచేత నరకం ఉంది, కానీ నరకంలో ఇంకా పడవేయడం లేదు. ఎప్పుడు వేస్తాడు? అంతిమ తీర్పు జరగాలి, ద ఫైనల్ జడ్జిమెంట్. ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది. మరి ఈలోపు ఎక్కడ ఉంటారు? దేవుని ఆధీనంలో ఉంటారు. ఎలా ఉంటారు? వి డోంట్ నో. అది ఎక్కడ? అది భౌతిక తత్వం కాదు. ఎక్కడ అనాలంటే ఒక స్పేస్, ఒక ప్రదేశం ఉండాలి. అది ప్రదేశం కాదు, అది నరకము, పరలోకము, పరదైసు ఇవన్నీ కూడా స్థితులే. దే ఆర్ ఓన్లీ స్టేట్స్, నాట్ ద ప్లేసెస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అవి భౌతికమైన విషయాలు కాదు. అందుచేత ఇటువైపు పరదేశం ఉందని, అటువైపు పరలోకం ఉందని, మరొక వైపు నరకం ఉందని మీరు చూపించలేరు. అది స్థితి మాత్రమే. అది మనకు అక్కడికి వెళ్తే గానీ అర్థం కాదు. మీకు విషయం చెప్పనా? మనం ఎవరైనా పొరపాటున పరలోకానికి వెళ్తే మనకి నరకం ఏంటో అర్థం కాదు. అక్కడ కూడా అర్థం కాని విషయాలు ఉంటాయి. మనం ఎవరైనా పొరపాటున నరకానికి వెళ్తే పరలోకం ఏంటో అర్థం కాదు. కాబట్టి మనం చెప్పగలిగింది ఏమిటంటే ఇప్పుడే ఆయన ఆత్మలను విభజించి నరకానికి పరలోకానికి పంపించడు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇందాక నేను చెప్పిన దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను. నరకానికి పరలోకానికి ఆత్మలలో పునరుద్ధానమైనటువంటి వారు వెళ్తారు. జీవ పునరుద్ధానము, మృతుల పునరుద్ధానం. అంటే మహిమ శరీరముతోనూ మృతుల పునరుద్ధానానికి ఇంకొక శరీరం వస్తుంది. ఎందుకంటే ఏం చెప్పబడిందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు.